ధ్రువ దగ్గర నుంచి గగన్‌కి ఫోన్ కాల్ వస్తుంది. హాయ్ బావ అని ధ్రువ అంటే, హాయ్ బావ అని గగన్ అంటారు. బావ ఎక్కడ ఉన్నారు అని ధ్రువ అంటే, ఇక్కడే ఉన్నాను అని గగన్ అంటాడు. మీతో పాటి ఆ భూమి కూడా ఉంది కదా అంటూ తార ఫోన్‌లోనే నిలదీస్తూ ఉంటుంది. అబ్బే లేదు అని గగన్ చెప్తూ ఉంటే, అది వినేసిన భూమి పక్కనే ఉన్న భూమి కాస్త అవును నేను మా బావ ఇద్దరం కలిసే ఉన్నాము. అయితే ఏంటి అని వీడియో కాల్‌లో కనిపిస్తూ కావాలనే మాట్లాడుతూ ఉంటుంది. అది చూసేసిన తార ఇక కోపంతో రగిలిపోతూ ఆ భూమితో మీరు కలిసి ఇద్దరు తిరుగుతున్నారా? ఎంత ధైర్యం? అసలు గగన్ గారు లేని లైఫ్ నాకు అవసరం లేదు. నేను ఇప్పుడే చచ్చిపోతాను అంటూ ఆయిల్ టిన్ పట్టుకు వస్తుంది. ధ్రువ పక్కనే పూరి కూడా ఉంటారు. అయ్యో! తార ఆగు ఆగు అని ఇద్దరు అరుస్తూ ఉంటారు. గగన్ కూడా వీడియో కాల్‌లో ఇదంతా చూస్తూ తార ఆగు ఆగు అని అరుస్తూ ఉంటాడు. లేదు నేను చచ్చిపోతాను అంటూ తార ఆయిల్‌ని మొత్తం కూడా తలపై పోసుకుంటుంది. తార ఏం చేస్తున్నావు అని గగన్ అరుస్తూ ఉంటే ధ్రువ తార చేతిలో ఉన్న ఆయిల్ టిన్నుని లాక్కొని నా చెల్లికి న్యాయం చేయలేకపోతే చావాల్సింది నా చెల్లి కాదు నేను అంటూ ధ్రువ కూడా ఆయిల్ని మొత్తం తలపై పోసుకుంటాడు. బావా ప్లీజ్ ఆగండి అని గగన్ వీడియో కాల్లో అరుస్తూ ఉంటాడు. అప్పుడు ధ్రువ అగ్గిపెట్టెని వెలిగిస్తూ నేనాగినా నా చెల్లి ఆగదు బావా అని చెప్తుంటే బావా ప్లీజ్ ఒకసారి తారాకి ఫోన్ ఇవ్వండి అని గగన్ అంటాడు. ధ్రువ తారా చేతికి ఫోన్ ఇవ్వగానే ఇక గగన్ ఓకే చెప్పండి మీరేం చెప్తే అది చేస్తాను నేనేం చేయాలి అని గగన్ అంటే అయితే రేపు ఉదయాన్నే మన పెళ్ళికి ముహూర్తాలు పెట్టించాలి అని తార కండిషన్ పెడుతుంది. దాంతో గగన్ భూమి వైపు చూస్తూ ఉంటే భూమి చాలా బాధగా ఆ వీడియో కాల్లో తార మాటల్ని వింటూ ఉంటుంది.